నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆర్జే నాని. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల గురించి, అదేవిధంగా ఇతరత్ర విషయాల గురించి ఈరోజు మనము క్షుప్తంగా మాట్లాడుకోబోతున్నాము. అండ్ దాని గురించి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు. ఆయనతో అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్వేస్ ఆల్ రైట్. ఎప్పుడైనా మీరు బాగానే ఉంటారు, చాలా కూల్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటుంది. కానీ మీరు పేల్చే బాంబులు ఎట్లుంటాయని ఒక్కొక్కసారి వినాలనిపిస్తుంటుంది. సార్, ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను, ఎందుకంటే మొన్న జరిగింది, అది 1 వీక్ కావస్తుంది, బీఆర్ఎస్ రజతోత్సవ సభ. ఈ సభ విషయంలో ఇంకా కూడా ఎక్కడ చూసినా ఇదే ముచ్చట్లు నడుస్తున్నాయి, చాలామంది మాట్లాడుతున్నారు. అసలు ఈ సభ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అవ్వబట్టే ఈ కాంగ్రెస్ వాళ్ళకి కారిపోతుంది, ఏడవలేక నవ్వలేక సస్తున్నారు. రకరకాల నా పేరు ఎత్తలేదని బాధపడిపోతున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పేరు ఎత్తితేనేమో ఏమిటి ఈయన పేరు, ఏదో తంతెగారులు బుట్లో పడ్డట్టు సోనియా కాళ్ళు పట్టుకుని రాహుల్ గాంధీ కాళ్ళు పిసికి సీఎం అయ్యాడు. ఈయన పెద్ద చరిత్రకారులాగా ఈయన పేరు ఎత్తాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్, నువ్వు కాంగ్రెస్ అనే సముద్రంలో చెన్నై ఇంత నేటిది ఒక నువ్వేంటి. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడాడు, కాంగ్రెస్ పాలసీని మాట్లాడారు, కాంగ్రెస్ యొక్క విధానాన్ని తప్పుపట్టాడు. నువ్వు కాంగ్రెస్లో భాగం, నేను సపరేట్గా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడలేదని బాధ ఆయనకి. ఆయన ఏదో మాట్లాడితే కేసీఆర్ కనుక రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి ఒక నాయకుడు అయిపోతాడు, పెద్ద నాయకుడు అయిపోతాడు. అది అవకాశం ఆయన ఇవ్వలా. అంటే ఆయన భయం ఏమంటున్నా అంటే నా పేరు ఎత్తడానికి కూడా భయపడ్డాడు అని చెప్పి. ఈ పేరు ఇదే పెద్ద లార్లంగ్ ఈ పేరే ఏంటి, ఈయన పేరు ఎత్తడానికి భయపడాల్సింది ఏమిటంటే ఈయన రౌడీనా, లేకపోతే రౌడీ షీటరా, లేకపోతే మర్డరాలా, లేకపోతే ఏంటి ఈయన పేరు ఎత్తడానికి భయపడితే ఆఫ్టర్ ఆల్ ఒక రాజకీయ నాయకుడు. అయ్యో 100 మంది అయ్యారు కాంగ్రెస్ తరఫున, అందులో నువ్వు కూడా ఒకటివి, రేపు ఎవరో తెలియదు. ఏదో పెద్ద నిన్ను చూసి భయపడాల్సిన అవసరం కేసీఆర్కి ఏముంది? నువ్వేమన్నా ఏమిటంట, నువ్వే పెద్ద నక్సలైట్వా, లేకపోతే పాకిస్తాన్ టెర్రరిస్టువా, లేకపోతే ఎవరు నేను చూసి భయపడాలి? ఇంటెన్షన్ ఏముంటుంది అంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఈ మర్డర్ అవన్నీ విషయాలు మనం పక్కన పెట్టేస్తే, నేను నీ కుర్చీని తొలగించి ఆ కుర్చీలోకి నేను వచ్చినా కాబట్టి నన్ను ఒక టాల్ పర్సనాలిటీగా చూస్తున్నారు, అందుకే భయపడుతున్నారు. అతను ఎవరు చూడలేదు, తను అనుకుంటూ తన భుజాలు తను పిసుకుంటుంది. ఎవరు ఆల్రెడీ పబ్లిక్లోకి వెళ్ళండి, ఎంత తిడుతున్నారు. ఇది ఎక్కడ కర్మరా, సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి చిట్టెలు కొరి అధికారంలో కూర్చోబెట్టాం, ఇదేమి కర్మ. తెలంగాణ పరువు తీసేస్తారా, తెలంగాణ బ్రాండ్ పోతుంది. ఈ మనిషిని కదిలిస్తే పసిబిడ్డ బారాది, మొతక పెసర పిల్లలు కుర్రాళ్ళు ఏ రంగంలో వాళ్ళని కదిలించినా తిడుతున్నారు. ఇంకా ఇదేదో పెద్ద టాలు ఏమిటాలు, ఏమో నువ్వు 98 సీట్లతో గెలిచేటాలా కాదే. ఆఫ్టర్ ఆల్ 62 గెలిచావు, 54 ఓడిపోయావు. 54 సీట్లు కాంగ్రెస్ తుక్కు కింద ఓడిచ్చారు కదా ప్రజలు. ఇక్కడ సిటీలో ఒక్క సీటు రాలేదు కదా నీకు. ఏదో పెద్ద చించుకుని మొత్తం 90 సీట్లు 100 సీట్లు గెలిచిన హీరోలాగా మాట్లాడితే ఎట్లా? నిన్ను నువ్వు పిసుక్కుంటే సరిపోదు. ఈ సుఖచిత మర్దనాలు అంటారు ఇట్లా, అలా వాళ్ళు పిసుక్కుంటాం. నువ్వేం పెద్ద పుడింగ్ కదా, నేనేం పెద్దగా ఓహో అని ఆలోచించే అవసరం లేదు. ఎప్పుడు అధిష్టానం కాళ్ళ దగ్గర పడుండే వ్యక్తి, ఎప్పుడు అధిష్టానానికి వేరే మూటలు అందించేవాడు, గలమైన మూటలు అందించేవాళ్ళు దొరికితే అప్పుడు మారిపోతావు. ఈ కాంగ్రెస్ కల్చర్ అది. మూటలు అందించేవాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడీగా ఉన్నాడు పెద్ద పెద్ద మూటలు ఇవ్వడానికి. ఆయన ఎప్పుడు పైకెక్కిస్తారు, ఎప్పుడు ఏం చెబుతారో తెలియదు. ఇది అందరికి ప్రజలకు తెలిసిన సత్యం. కాంగ్రెస్ కల్చర్ ఇది అందరికి తెలుసు. కనుక ఇదేదో పెద్ద ఈయనకి భయపడి ఈయనేదో టాలు ఏవి టాలు ఇవన్నీ పిచ్చి మాటలు. తన తాను ఎక్కువ ఊహించుకుని అర్థం ముందు నుంచుని నువ్వే గ్రేట్ అనుకుంటూ ఉంటారు కొంతమంది. ఆ బాబత్ తప్పితే ఈయన గురించి భయపడాల్సిన అవసరం, భయపడాల్సిన నెసెసిటీ ఎవరికి లేదు. కేసీఆర్ కాదు కదా, బీఆర్ఎస్లో ఉన్న మామూలు కార్యకర్త కూడా లేదు. అంతే. ఏమి ఈయన గురించి భయపడాల్సి ఏమంతా చించేసి సాధించేసి మళ్ళీ తొక్కుంటూ 62 సీట్లు గెలిచి 54 సీట్లు ఓడిపోవటం తొక్కుంటూ వస్తూ ఉంటారు. ఉన్న నోటికి వచ్చిన పదాలు మాటలు ఏదో భాష, రౌడీ భాష, వీధి రౌడీ భాష మాట్లాడటం తప్పితే అవన్నీ ఉన్న అంటే ఏమన్నారంటే, నిన్న కూడా ఆయన ఒక మీటింగ్ అటెండ్ అయినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, కేసీఆర్ ఆ సభకు వచ్చి
కపటి ప్రేమ చూపించారు తెలంగాణ ప్రజల మీద అన్నారు. అది అది ప్రజలకు నిజంగా తెలుసు. కపటి ప్రేమనేనా లేకపోతే ఎట్లా? ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈయనకేం తెలుసు? తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు? చంద్రబాబు పక్కన ఉన్నాడు. 2 కాళ్ళ సిద్ధాంతం చంద్రబాబు ఊతంటూ ఉన్నాడు. ఈయనకేం తెలుసు? ప్రజలకు తెలుసు. తెలంగాణ కోసం చావుడు చచ్చుడో తెచ్చుడో అని పోరాడింది, పదవులను త్యాగం చేసేసి పోరాడింది ప్రజలకు తెలుసు. తెలంగాణ కోసం తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డారో, ఎవరు తెలంగాణ సాధించడం కోసం కష్టపడ్డారో, ఎవరు తెలంగాణ సంస్కృతి అని తపన పడ్డారో ప్రజలకు తెలుసు. ప్రజలు తెలిసిన ప్రజలు ఎందుకంటే ఎక్కడో ఒక భ్రమ, ఏదో మార్పు అన్నారు, చూద్దాం 10 ఏళ్ళు ఇచ్చాం కదా పెద్ద ఆయనకి, ఇంకో చూద్దామని ఇచ్చారు. అది అనుకోకుండా జరిగింది. ఇప్పుడు ప్రజలు అది ఫీల్ అవుతారు, ఎంత తప్పు చేశాం. నిజంగానే ప్రజలు ఫీల్ అవుతున్నారా? 100%. అందుకని నేను ఆ జనాభా చూసి తెలిసిపోద్ది కదా. ప్రజల్ని అడిగితే కుర్రాళ్ళు ముసలాళ్ళు కూడా, నేను ముసలాన్ని అయితే నేను ఆరోగ్యం బాగాలేదు రాలేకపోతే, కానీ సభ బ్రహ్మాండం జరగాలి, సక్సెస్ అవ్వాలి, ఆయన కేసీఆర్ లేని లోటు తెలుస్తుంది అని ఆడ మొగ పసిపిడ అందరూ అదే మాట్లాడుతున్నారు. ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు డ్రామా ఎన్నాళ్ళు, మీ నాటకాలు ఎన్నాళ్ళు, మీ అబద్ధాలు ఎన్నాళ్ళు, మీ అవినీతి ఆరబోతే ఎన్నాళ్ళు, కొన్నాళ్ళు. బిగినింగ్లో ఆ డ్రామా సాగింది. ఇప్పుడు ఒకటి బయటపడుతుంది. మీరు చెప్పిన మాటలేంటి, చేసేది ఏంది, ఇవన్నీ ఒకటి కాదు. ఒక్క దాంట్లో నిజాయితీ లేదు, ఒక దాంట్లో నీతి లేదు, ఒక దాంట్లో రీతి లేదు. ఏదో ఇష్టం వచ్చారు. ఏ మంత్రి ఏం మాట్లాడతారో తెలియదు. పాకిస్తాన్ని ప్రేమిస్తున్నాను, నేను పాకిస్తాన్ అంటే నాకు ఇష్టం అని దయాకర్ అంటాడు, మీ కాంగ్రెస్ నాయకుడు. ఇవాళ పాకిస్తాన్ ప్రజలు మన భారతీయ జనులు చంపితే, భారతీయ ప్రజలు చంపి ఇంత ఘోరంగా ఉంటే అతను పాకిస్తాన్ ప్రవేశిస్తే తప్పేంటి అంటాడు. ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇలాంటివి నీచపు బుద్ధులు, నీచపు ఆలోచనలు. అంటే ఇక్కడ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, ఇది వరకు లేని ఒక కల్చర్ని మేము తీసుకొచ్చినాం. అదేంటంటే ఇప్పుడు మంత్రులకు మేము ఒక ఫ్రీడమ్ ఇచ్చినాం. ఏ మంత్రి ఉన్నా కూడా వాళ్ళు సరిగ్గా పని చేసుకునేటట్టు వాళ్ళు ఏదైనా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాము అని చెప్పేసి అధిష్టానం. ఏ ప్రభుత్వం ముందున్న ప్రభుత్వం ఏంటంటే మొత్తం కేసీఆర్ చూసుకున్నాడు. ఎవరు చెప్పారు? కేటీఆర్ చూడలేదా? హరీష్ రావు చూడలేదా? కవిత చూడలేదా? అంతకుముందు మంత్రులుగా ఉన్నాడు చూడలేదా? ఎవరు చూడలే. ఊరిని వీళ్ళు గాలి వాగుడు తప్పితే ఎవరైనా అంతే. మంత్రికి ఇచ్చినాక మంత్రి ఇండిపెండెంట్ మంత్రి అంటే ఆ మంత్రి బాధ్యత ఉంటాయి. ఫైనల్గా ఏదైనా సరే ఏ ప్రభుత్వం అయినా సీఎం ఫైనల్ అప్రూవల్ సీఎం ఉంటుంది. అది పద్ధతి విధానం అంతే. ఇప్పుడు ఏమన్నా ఈయన సీఎం సంతకం పెట్టకుండా మినిస్టర్లు ఆర్డర్లు పాస్ అయిపోతాయా? ఇప్పించి మరి ఏదైనా సరే నువ్వు వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళు ఆలోచిస్తారు. తర్వాత సీఎంఏగా ఫైనల్ చేయాలి. అదే ఏ ప్రభుత్వం అయినా. ఎంతమంది యాక్టివ్గా పని చేయకుండానే నువ్వు బీఆర్ఎస్ మంత్రుల మీద ధ్వజ ఎత్తి మాట్లాడారా మీరు? పని చేయకుండానే ఉంది. పిచ్చిపోగుళ్ళు తప్పితే ఏ ప్రభుత్వం అయినా అంతే. వీళ్ళేదో కొత్తగా పుట్టొచ్చినట్టు వీళ్ళు వచ్చినాక ఏ ప్రభుత్వం అయినా అది ఈ కాదు ఇంకోళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఖచ్చితంగా మంత్రులకి ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్న మంత్రులు వాళ్ళు మంత్రి శాఖ గురించి వాళ్ళు స్టడీ చేస్తారు. ఫైనల్ అప్రూవల్కి సీఎంఓకి వస్తుంది. అంతే. ఇది రొటీన్. అది పెద్ద ఏదో వీళ్ళు కొత్తగా కనిపెట్టేదాకా ఎన్ని గాలితనం మాట. మా పాలసీలు ఇప్పటిదాకా ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అట్లాంటి పాలసీ దాంట్లో ఒకటి ఏంటంటే కులగణన మెయిన్ చేసినంత పటిష్టంగా చేయలేదు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన కులగణన, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన, అది కరెక్టా? కరెక్ట్ కాదు. వాళ్ళ కులగణన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్. కులగణన కరెక్ట్. అసలు ఇక్కడ మా ఇల్లు ఉంది, ఇక్కడికి రాలేదు. అసలు ఎవరు రాలా ఏరియా మొత్తం ఎవరు రాలా. ఊనే వాళ్ళు పాత రికార్డ్స్ని పెట్టుకుని దాన్ని ఏదో తగ్గించి ఏదో చేసేసేట్టు తప్పితే ఎక్కడ రాలా. పరిపూర్ణంగా మొత్తం చెప్పి ఇక్కడ చెప్పమనండి. నా ఇంటికి ఇల్లు ఇక్కడికి మా ఇల్లు కానీ ఎదురిల్లు కానీ పక్క ఇల్లు కానీ ఏరియా మొత్తం ఎవ్వడు రాలా. ఇది మీరు ఇంటర్వ్యూ కోసం చెప్తున్నారా లేకపోతే నిజమే చెప్తున్నా? ఛాలెంజ్ కదా. ఇంతవరకు నా దగ్గర రాలా, మా ఇంటికి రాలా, ఎదురింటి రాలా, ఈ ఏరియాకి రాలా. అలాగే అనేక ఏరియాలు ఉన్నాయి. ఇలా పాత రికార్డ్స్ని పెట్టుకుని దాన్ని అటు ఇటు కెలికేసేసి కులగణన అన్నారు. ఇది డ్రామా అంతే. కులగణన దానికి ఎప్పటి నుంచో ఉంది. వీళ్ళు మొదలెట్టింది ఏంటి? ఎప్పుడో 10 మరి వీళ్ళు 70 ఏళ్ళు ఉన్నారు అధికారంలో. ఆ కులగణన ఇన్నాళ్ళు ఎందుకు చేయలే? రాజీవ్ గాంధీ పీరియడ్లో ఎందుకు చేయలే? ఇందిరాగాంధీ పీరియడ్లో ఎందుకు చేయలే? మీ మన్మోహన్ సింగ్ పీరియడ్లో ఎందుకు చేయలే? ఇవాళ దాన్ని పర్ఫెక్ట్ చేసి దాన్ని పక్కా చేసేసి దాన్ని ఒక పద్ధతిలో ప్రణాళిక పద్ధతిలో దాన్ని చేస్తూ ఉంటే ఇది మేము చేస్తున్నామని క్రెడిబిలిటీ తెచ్చుకుంటారు తప్పితే వీళ్ళు మీరు చేసేది బోగస్ కులగణ లిస్టే బోగస్ లిస్టు. ఊనే జనాలను మభ్యపెట్టే లిస్ట్. దాంట్లో నిజాయితీ లేదు, దాంట్లో పర్ఫెక్షన్ లేదు. మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి రీసెంట్గా చెప్పడం జరిగింది, మేము కులగణన చేస్తామన్నారు. అంటే దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటే ఇప్పుడు
ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో చేసింది కాబట్టి దాన్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇది జూజుబి అని చెప్పడానికి వాళ్ళు చేసి చూపిద్దాం అనుకుంటున్నారా? అది ఎప్పటి నుంచో ఉందమ్మా. ఇవాళ తెలంగాణ ఈ రేవంత్ రెడ్డి పెట్టింది, రాహుల్ రెడ్డి చెప్పేది, రాహుల్ గాంధీ చెప్పేది కాదమ్మా. రాహుల్ ఖాన్లు వీళ్ళు చెప్పాల్సింది కాదు. ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం దగ్గర అది పెండింగ్లో ఉంది. వీళ్ళ కాంగ్రెస్ పీరియడ్ నుంచి కూడా పెండింగ్లో ఉంది. దాని మీద అధ్యయనం చేయలేదు. దాన్ని ఎట్లా చేయాలని స్టడీ కాంగ్రెస్ ఇన్నాళ్ళు చేయలే. ఇప్పుడు బీజేపీ ఈ గవర్నమెంట్ వచ్చి మోడీ గవర్నమెంట్ వచ్చి దాని మీద అధ్యయనం చేసి దాన్ని ఏ పద్ధతిలో రేపు పొద్దున కాంప్లికేషన్స్ రాకూడదు, రేపు పొద్దున దాని మీద అల్లర్లు రాకూడదు, గొడవలు జరగకూడదు, ఒకళ్ళకి అన్యాయం జరిగిందని ఒకళ్ళు మాట్లాడకూడదు. సో దాని మీద స్టడీ చేసి అనలైజ్ చేసి దాన్ని పటిష్టంగా చేస్తున్నారు. ఆ చేసేది ఇప్పుడు అనౌన్స్ చేశారు. అది వీళ్ళు చేయటమే. వీళ్ళు ప్రభుత్వం ఎప్పటి నుంచో ఉంది. ప్రతి దేశం ముందు ఇది ఈ ఫైల్ దేశం ముందు పెండింగ్లో ఉంది. ఇందిరాగాంధీ పీరియడ్లో చేయలేదు, పెండింగ్లో ఉన్న పట్టించుకోలేదు. ఇప్పుడు ఓటు బ్యాంక్ కోసం వీళ్ళకి ఓట్లు పోయింది. అన్ని చోట్ల ఎక్కడ చిచి అన్నారు. కాంగ్రెస్ అంటే చిచి అంటున్నారు. కాంగ్రెస్కి ఓటేసే నాదుడు కనపట్టలేదు. అందుకని ఇది ఒక ఓటు కోసం అని ఓట్ల కోసం తయారు చేస్తే మాట తప్పితే అది ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం అనేది ముందు ఉన్నది. దాన్ని స్టడీగా బీభత్సంగా అన్ని అనలైజ్ చేసి దానికి ఒక కమిటీ అన్ని స్టడీ చేసి దాన్ని ఒక పరిపూర్ణంగా పర్ఫెక్ట్గా చేయటానికి ముందుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇదేమో ఉన్నాయి గాలి వాటంగా ఎక్కడ చేయకుండానే పాత లిస్టు తీసుకుని దాని వల్ల తుడిపేసేసి పేర్లు అడుకొని ఇది కొన్ని మార్చేసి ఏ గాలితరం తప్పితే ఇంకేం లేదు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసింది అనుకుందామండి. అనుకున్నప్పుడు ఏంటంటే ఇండివిజువల్గా స్టేట్ వైజ్ కూడా చేస్తుంటారు కాబట్టి చేసినప్పుడు ఏమైపోద్ది ఆటోమేటిక్గా ఈ లెక్కలకి అంటే తెలంగాణ గవర్నమెంట్ తీసిన లెక్కలకి స్టేట్ గవర్నమెంట్ తీసిన లెక్కలకి చేంజ్ కనిపిస్తుంది. అప్పుడు చేంజ్ కనిపించినప్పుడు దాంట్లో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం క్లెయిమ్ చేసుకుంటుంది అంటే మేము చేసింది కరెక్ట్, వాళ్ళు చేసింది తప్ప. అదే అంటారు, మేము చేసిన తప్పును ఒప్పునేగా మాట్లాడేది. వాళ్ళు కాంగ్రెస్ బుద్ధి అంతే కదా, కాంగ్రెస్ డిఎన్ఏనే. మరి ఇప్పుడు జనాలు ఏది నమ్మాల్సి వస్తుంది అసలు? జనాలు మోడీనే నమ్ముతారు. ఈ రేవంత్ రెడ్డిని నమ్ముతారు. జవానికి తెలుసు మోడీ ఏది చేసినా నిర్దిష్టంగా చేస్తాడు. అది 370 ఆర్టికల్ అయినా, అది రామాల నిర్మాణం అయినా, అది త్రిబుల్ తలాక్ అయినా, ఏదైనా ఈ మూడు ఇంత సెన్సిటివ్ ఇష్యూలు ఈ మూడు ఎలా చేశాడు ఆయన? ఎక్కడన్నా గొడవ అయిందా? ఎక్కడన్నా వచ్చిన రక్తపాతం జరిగింది? అంత సెన్సిటివ్ ఇష్యూలు కూడా అంత పకడ్బందీగా దాన్ని అనలైజ్ చేసి స్టడీ చేసి చేస్తాడు ఆయన. కనుక ఆయన నమ్ముతారు ఈయన ఏం చేసినా పకడ్బందీగా చేస్తాడు. ఈ మళ్ళీ ఫర్దర్గా దీని మీద గొడవలు కోర్టులో కేసులు వేయటాలు, కోర్టులో కేసులు వేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. అన్నిటికీ కేసులు వేసేవాళ్ళే కదా. ఇప్పుడు ఎన్ని కేసులు వేసారు కోర్టులో, దాని మీద వేస్తారు. వీళ్ళు ఏమీ చెయ్యరు, చేసేవాళ్ళని ఏదో కలుగుతూ ఉంటారు తప్పితే వీళ్ళ కాంగ్రెస్కి డిఎన్ఏ మూటలు సర్దుకుంటాం. అధికారంలోకి వచ్చామా 5 ఏళ్లలో ఎన్ని మూటలు సర్దుకుంటాము, ఎన్ని మూటలు కేంద్రానికి పంపిస్తాం, అధిష్టానానికి పంపిస్తాం, ఎన్ని మూటలు మనం సర్దుకుంటాం. ఈ పాలసీ తప్పితే వాళ్ళకి ప్రజలకు మనం చెప్పిన మాటలు ప్రజాపాలన వాళ్ళకి లేదు. వస్తాం మళ్ళీ ఇంకోసారి 10 ఏళ్ళు వచ్చి పొమ్మంటారు. ఆ తర్వాత ఏదో ఒక డ్రామా మళ్ళీ కొత్త డ్రామా తీసుకొచ్చి చేయొచ్చు అని దీనిలో మొహం చూపించటే కదా వాళ్ళు. వాళ్ళ ఒకప్పుడు ఇందిరాగాంధీ మొహం చూపించి, ఆ తర్వాత రాజీవ్ గాంధీ మొహం చూపించి, ఇప్పుడు సోనియా గాంధీ మొహం చూపించి, రాహుల్ గాంధీ ఈ మొహాలు చూపించి ఓట్లు అడగటం తప్పితే వాళ్ళ విధానాలని వాళ్ళ పరిపాలన దక్షతను చూపించి ఓట్లు అడిగే దమ్ము ధైర్యం కాంగ్రెస్కి ఎక్కడ లేదు, ఎప్పుడు లేదు. అందుకని వాళ్ళు ఆ కుటుంబం వెనకాలే ఏలాడుతూ ఉంటారు. ఆ కుటుంబమే దేవుడు. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి నిన్నదాకా ఏమన్నాడు? సోనియా గాంధీని రక్తం తాగే దెయ్యం అన్నాడు, భూతం అన్నాడు. ఇవాళ దేవత అంటున్నాడు. వీళ్ళంతే. వీళ్ళ ఎక్కడికక్కడ ఏ ఎడగా గొడుగు పెట్టి మాట్లాడే తప్పితే ఇదే నోరు సోనియాని తిట్టకుండా తిట్టా. ఇదే నోరు రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అంటాం కదా. ఇప్పుడు అందరి మాట కాదు అది. ఓన్లీ కాంగ్రెస్లోనే రాజకీయాల్లో ఏదైనా సాధ్యం. కాంగ్రెస్ అంటే మిగతా అన్ని పార్టీలకి అలాంటి నీచపు లక్షణాలు లేవు. ఓన్లీ కాంగ్రెస్ ఒకటి, దాని డిఎన్ఏ అంతే. కాంగ్రెస్ డిఎన్ఏనే అంత చిల్లర డిఎన్ఏ అది. దానికి ఏ నీతి ఏమీ లేదు, నిజాయితీ లేదు. దానికి ఎంతసేపు ఎప్పటికప్పుడు ఏదో ప్రజల్ని మభ్యపెడదాం, ప్రజల్ని మభ్యపెట్టి ముందుకెళ్దామని తప్పితే ప్రజల్ని తృప్తిపరిచి ప్రజల్ని మన్ననలు పొందేదాం అని ఉండదు వాళ్ళకి. ఏదో గోల్మాల్లో ఇప్పుడు మొన్న వచ్చింది గోల్మాల్లో వచ్చారు అంతే. ఏదో ఒక గోల్మాలని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు వాళ్ళు ఒక పకడ్బందీ ప్లాన్ చేసుకొని అంటే వాళ్ళు ఏదైతే మేము చేయదలుచుకున్నామో అవన్నీ క్లియర్గా జనాలకు రీచ్ అయ్యేటట్టు చేసిన తర్వాతనే, జనాలు నమ్మిన తర్వాతనే కదా ఇప్పుడు ప్రజలు నమ్మితే గ్రేటర్ హైదరాబాద్లో ఇక్కడ ఎందుకు ఒక్క సీట్ రాలా?
ఒక్క సీట్ కూడా రాలేదు. ఎందుకు రాలేదు? అదన్నా ఎందుకు రాలేదంటే చేరలేకపోయింది. అక్కడ నేచురల్ అంటే అక్కడ చేరింది, ఇక్కడ రూరల్లో చేరింది, ఇక్కడ చేరలేదు. అది కాదు అక్కడ విషయం. చేరడం వీళ్ళు చెప్పింది ఇక్కడ కొంచెం నమ్మారు. అక్కడ ఏమైంది, రైతు బంధువును, దళిత బంధువును, రైతు భరోసా, రైతు అవన్నీ బాగానే జరిగినాయి. ప్రజలు ఎక్కడ అపోహపడ్డారంటే దళిత బంధు 10 మందికి వస్తే 10 మందికి రాలా. ఈ 10 మంది రాని వాళ్ళని వీళ్ళు ఏం చేశారు, ఇక రాదు మీకు ఉన్న డ్రామా ఇది అని రాని వాళ్ళందరూ కోపం పెంచుకున్నారు. అట్లాగే భూమి ధరణిలో లేనిపోయిన అపోహ పుట్టించారు. అది కాదు, ధరణిలో ఎవరి భూములు ఏమి పోవు అని చెప్పి క్లారిటీ ఇచ్చి చేసే టైం వీళ్ళు ప్రజలు నమ్మర్లేని ఒక భరోసాలో మేము బీఆర్ఎస్ ప్రజలు నమ్మర్లే, వీళ్ళ డ్రామాలను వీళ్ళ మాటలు ఎక్కడ నమ్ముతారులే అని ఒక భరోసాలో వెళ్ళిపోయారు. అది ప్రజలు నమ్మారు. ప్లస్ మార్పు, సరే సారు పెద్ద సారు 10 సంవత్సరాలు ఇచ్చాం, సరే ఒకసారి ఇద్దాం, ఏదో మార్పు అన్నాడు, ఏదో ఇస్తామంటున్నాడు కదా చూద్దామని నమ్మారు. ఆ నమ్మకం అంతే, ఒక భ్రమలో పడ్డారు. ఆ భ్రమకి వెళ్ళారు, భ్రమలో పడ్డారు. ఇప్పుడు ఆ భ్రమ తీరిపోయింది. భ్రమ తీరి నిలదీస్తున్నారు, ఎక్కడికి వెళ్తే ఎక్కడ హామీలు ఎక్కడ అని. ఏ హామీ లేదే. ఎక్కడ రుణమాఫీ, ఎక్కడ 47 కోట్ల లక్షలు, 21,000 కోట్లు ఆల్రెడీ రుణమాఫీ, ఎక్కడ 12,000 కోట్లు ఇచ్చారు. మిగతా అసలంతా 47,000 కోట్లు. 47,000 కోట్లకి 12,000 కోట్లు ఇచ్చేసేసి మొత్తం ఇచ్చేసే అబద్ధం. ఎక్కడ కొత్త బస్సులు కొట్టామన్నారు, ఎక్కడ లేదు. ఒక్క దాంట్లో క్లారిటీ లేదు, ఏది అన్ని అబద్ధాలు చెప్పేసి కంటి తుడుపు జరిగి ఒకటి చేసేసాం అంట. మరి మీరు ఇట్లా అంటున్నారు. ఒక రకంగా చూస్తే ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు విదేశాలు వెళ్ళడం, ఎన్నో పర్యటనలు చేయడం చేసి ఆ తర్వాత ఎన్నో పెట్టుబడులు ఇక్కడ తీసుకురావడం, కొన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, 1,00,000 కోట్ల వరకు దాటుతున్నాయి. ఇప్పుడు హాస్యాస్పదంగా ఉంది. ఎందుకు మాట వాస్తవమే, వస్తున్న మాట కాదు. ఏమి ఎక్కడొచ్చింది చెప్పండి, నాకు ఒకటి చెప్పండి వచ్చింది ఎక్కడని. వస్తాయి అంటాం వేరు. ఎంఓయూ చేసుకున్నారు. ఎంఓయూలు ఎప్పుడు కాదు, చంద్రబాబు పీరియడ్ని మీరు తెలుసుకోవాలి. ఎంఓయూ అనేది ఇట్స్ నాట్ ఎ కమిట్మెంట్. ఎంఓయూ అనేది అక్కడ డావోస్లో ఈ ఫారిన్లో ఏంటంటే వెళితే పెట్టుబడి పెట్టడానికి పెడతా అని ఎంఓయూ వాడు సంతకం పెట్టినాక ఇక్కడికి వచ్చి వాడు ప్రాక్టికల్ గ్రౌండ్ చేసి వాడికి ఏం కావాలి, వాడికి ఇవ్వాల్సి ఏం అడుగుతాడు, ఇస్తే మనకు వచ్చేది ఏంటి, మన ప్రజలకు ప్రయోజనం ఏంటి, ఇవన్నీ ఆలోచించడానికి సైలెంట్ అయిపోతుంది. మీకు ఉదాహరణ సింగపూర్ సిటీ అన్నాడు చంద్రబాబు గతంలో. సింగపూర్ 16,000 ఎకరాలు 1,400 ఎకరాలు ఇచ్చాడు వాళ్ళకి. అది వచ్చేస్తుంది సింగపూర్ సిటీ వచ్చేసి అక్కడ ఎకరం 10 కోట్లు అయిపోతే డూమ్ డకారని ప్రగల్భాలు పలికాడు. ఎందుకు రాలా? వాడు ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు ఇక్కడ వాటర్ లేదు, ఈ ఫెసిలిటీ లేదు, మాకు ఎంత ఖర్చు పెట్టి ఇక్కడ బిల్డింగ్లు కడితే దానికి భూమి సారం గట్టిగా లేదు, కానీ మేము రామన్నాడు. ఇప్పుడు ఆడు జైల్లో ఉన్నాడు. ఆ ఈశ్వర్ అనేవాడు కాంట్రాక్టర్ జైల్లో ఉన్నాడు. అలాగే దుబాయ్ షెట్టి 50 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చేసి అక్కడ 7 స్టార్ హోటల్ వస్తుంది, పెద్ద హాస్పిటల్ వస్తుంది, డూమ్ డకార్ అన్నాడు. భూమి పూజ కూడా జరగల, 18కి వచ్చేస్తే ఇవన్నీ ఎంఓయూలు అయిపోయినాయి. ఎంఓయూలు వేరు, ఎంఓయూలు అనేది కమిట్మెంట్ కాదు. కనీసం పోయిన గవర్నమెంట్ ఏ మాత్రం కూడా చేయలేకపోయింది. నేను చేసాం కదా, ఇన్ని పర్యటనలు చేసిన గవర్నమెంట్ లేదు, సీఎం గా నేనే స్వయంగా వెళ్తున్నా అని చెప్పి. నువ్వు వెళ్తున్నావు టూరిస్ట్గా జాలీగా వెళ్ళి టూరిస్ట్ అందరు కలుస్తున్నమాట వాస్తవం. కలిసి కలవటానికి నువ్వు వెళ్ళినా కలుస్తారు, ఒక అఫీషియల్గా గవర్నమెంట్ వెళ్ళినా కలుస్తారు. ప్రాక్టికల్గా చేతికి వచ్చేది ఏంటి, ఉండే భ్రమలు కల్పించి ప్రజలకి, మామూలు ప్రజలకి ఎంఓయూ ఏంటి, రియాలిటీ ఏంటి తెలియదు. ఎంఓయూలు పోయినసారి చంద్రబాబు పీరియడ్లో 3,80,000 కోట్లు ఎంఓయూలు చేసుకొచ్చాడు. ఆఖరికి ఆయన దిగిపోయేటప్పటికి ఎన్ని కోట్లు జరిగింది తెలుసా? 380 కోట్లు. అది ఎంఓయూలకి రియాలిటీకి తేడా. అది మరి ఇప్పుడు మీ ఎస్టిమేషన్ ప్రకారం ఇది ఏమి వీళ్ళు జపాన్ వచ్చి ఇక్కడ పెడితే ఎందుకు పెడితే జపాన్ ఇక్కడికి వచ్చి నీ ప్రభుత్వము, నీ విధానము, నువ్వు కూల్చటాలు, బిల్డింగ్లు కూల్చా, నువ్వే పర్మిషన్ ఇస్తున్నావు, నువ్వే కూలుస్తున్నావు, ఎవడు నమ్ముతాడు నిన్ను? ఏ బిల్డర్ నమ్ముతాడు? నేను నమ్మి కడితే రేపు పొద్దునే నువ్వు మళ్ళీ ఫండ్స్ నీకు మూటలు కావాలన్నప్పుడు కూడా కూలుస్తానంటావు. నువ్వే పర్మిషన్ ఇచ్చి నువ్వు ఇప్పుడు కూల్చింది అన్నీ ఏ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన పర్మిషన్లే కదా. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో నాగార్జున ఇది ఇచ్చింది 2012లో కాంగ్రెస్ పీరియడ్లో. కూల్చిన బిల్డింగ్లు, పెద్ద బిల్డింగ్లు అన్నీ 2012 ఆ కాంగ్రెస్ పీరియడ్లో ఇచ్చే పర్మిషన్లు. అంటే ఆ టైంలో పర్మిషన్ ఇచ్చింది మీ అధికారులు, డబ్బులు తిన్నారో ఇంకోటి తిన్నారో ఇచ్చారు. ఇవాళ మీరు వచ్చి మళ్ళీ మేము కూలుస్తాం, మాకు డబ్బులు ఇస్తారని అడుగుతున్నారు. ఇది వీళ్ళ పని. అది అందుకని వీళ్ళని ఎవరు నమ్ముతాడు? వీళ్ళ దగ్గర ఒక నిజాయితీ లేదు. వీళ్ళని నమ్మి పెట్టుబడులు ఎవడు పెట్టడు. వీళ్ళ దగ్గర అరాచకం ఉంది. ఇక్కడ
అరాచకం ఉంది, ఒక అవినీతి పేరుకుపోయి ఉంది, ఎక్కడ ఒక మాట నిలకడలేదు. ఈ ప్రభుత్వాన్ని నమ్మేదైనా చేస్తే రేపు ఏం జరిగినా వీళ్ళేమి తప్పుకు తిరుగుతారు, వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర కూర్చుంటారు తప్పితే ఇక్కడ మన సమస్యను పట్టించుకోరు. కనుక వీళ్ళని నమ్మి ఎవడు రాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుబడులు ఎవరు వీళ్ళు చెప్పుకుంటా పోతామే, మేము వెళ్ళొచ్చాం, కలిసి వచ్చాం, టీ బిస్కెట్ తాగి వస్తారు, బిర్యానీలు ఉంటే బిర్యానీలు తిని వస్తారు. అంతకని వీళ్ళు ఎంఓయూలు అన్ని వేల కోట్లు ఎవడో పెట్టడు. జపానోడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి పెడతాడా? పెడితే కర్ణాటకలో పెట్టేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం అని కాకుండా ఇప్పుడు జపాన్ నుంచి ఒక XYZ కంపెనీ వస్తుంది అనుకుందాం. ఆ కంపెనీ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుంది, ఇక్కడ వాళ్ళు పెడితే కనుక వాళ్ళకి లాభాలు కావచ్చు, లేకపోతే మిగతా చూస్తారు, అవన్నీ చూస్తారు. కానీ ఇక్కడ ఎవరు సీఎం అనేది అయితే చూడాల్సిన అవసరం లేదు. సీఎం అని ఎందుకు చూస్తారంటే రూలింగ్ పార్టీ ఎవరు, ఆ పార్టీ అధినేత ఎవరు, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళు ఏ దృక్పథంతో మనం రమ్మంటున్నారు, మనకి కమిషన్ల కోసం అడుగుతున్నారా, లేకపోతే నిజంగా మనకి కావాల్సిన మాట వాళ్ళు అంత దాకా ఆలోచించలేరేమో కదా. ఇప్పుడు ఇంటర్ స్టేట్ అనుకున్నప్పుడు మనం ఇంట్రా స్టేట్ కమిషన్లు ఈ ప్రభుత్వం ఏది అడిగినా ముందు పర్సంటేజీల మీద వెళ్తుంది. ఆర్ఆర్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కమిషన్ల మీద వెళ్తున్నాయి. అది ఓపెన్ సీక్రెట్ ఇది. కనుక వాళ్ళు బిల్డర్స్ దగ్గర బెదిరిస్తున్నారు, కన్స్ట్రక్షన్ ఏరియాని బెదిరిస్తున్నారు, డ్రగ్స్ వాళ్ళని గుట్కా వాళ్ళని బెదిరిస్తున్నారు, అందరినీ బెదిరించి మూటలు తీసుకుంటున్నారు. మళ్ళీ గుట్కా హడావిడి చేశారు. నెలకు 1 కోటి రూపాయలు, వారానికి 1 కోటి రూపాయలు వాళ్ళు డీల్ కుదిరింది. ఇప్పుడు ఎక్కడ పట్టినా ఇక్కడ గుట్కా అమ్ముతున్నారు. ఎక్కడన్నా బ్యాన్ ఉందా? లేదు. అన్ని గుట్లు అమ్ముతారు. ఓపెన్ స్కూల్స్ దగ్గర కూడా అమ్ముతున్నారు. అంతకుముందు హడావిడి చేశారు, గుట్కా అమ్మటం లేదు, అది దీన్ని హడావిడి చేశారు. అన్ని కొట్ల దగ్గర ఇది పెట్టారు, మూటలు సెటిల్ అయింది. ఇప్పుడు అన్ని చోట్ల అమ్ముతున్నారు. వీళ్ళ పనులు అంతే, ఉన్న బెదిరించేసేసి మూటలు సర్దుకుంటే తర్వాత వదిలేస్తారు. అది కన్స్ట్రక్షన్ ఏరియాని అలాగే బెదిరిస్తున్నారు, బిల్డర్స్ని బెదిరిస్తున్నారు. ఇది ఓపెన్గా నెత్తినోరు బతుకున్నారు. ఇంకా వీళ్ళు ఎవరు వచ్చి వాడు ఒకడు వచ్చి కడతానంటే ఎవడు ముందుకు వస్తాడు? వీళ్ళతో రేపేమిటో తెలీదు, రేపేమిటో వీళ్ళు ఉంటారో లేదో తెలీదు. ఉంటే ఎన్ని రూల్స్ పెడతారో తెలీదు, ఎంత మాకు కావాలంటారో, ఎంత ఉంటారో లేదో తెలియదని మీరు అంటున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట చాలా స్పష్టంగా నిన్న చెప్పిందంటే ఇంకొక 10 సంవత్సరాల వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది, ఇంకో 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. రేవంత్ రెడ్డి మాటలకు విలువ ఇచ్చి నేను మాట్లాడినా. ఎందుకంటే రేవంత్ రెడ్డి అతను ఆ సీఎం సీటుకే కేసీఆర్ గారి గురించి చెప్తున్నాను ఇక్కడ. రేవంత్ రెడ్డి ఇలాగే మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతాడు ఇలాగే? అతను అంతే, అతను అనర్హుడు. అతని భాష, అతని యాటిట్యూడు, అతని లాంగ్వేజ్ ఒక సీఎం సీటుకి, ఆ హోదాకి, హందాతనానికి పనికిరాని స్థాయిలో మాట్లాడతాడు. ఇప్పుడు సమాధి చేసేస్తా అనే ఆ మాటలు ఎవరన్నా మాట్లాడతాడా? మార్చికి పంపిస్తాను ఒక ఎక్స్ సీఎం 10 ఏళ్ళు పరిపాలించిన వాడిని, తెలంగాణ కోసం పాటుపడిన వాడిని మార్చికి పంపిస్తామని పిచ్చి వాగుళ్ళు, ఏది చిల్లర వాగుళ్ళు. అంతే ఇక్కడ ఇంటెన్షన్ కాదు, చిల్లర ఇంటెన్షన్ అమ్మా. దీంట్లో ఇంటెన్షన్ జస్టిఫై చేయడం చిల్లర ఇంటెన్షన్. ఒక వ్యక్తి ఒక పొలిటికల్గా మాట్లాడాలి, ఒక రాజకీయంగా మాట్లాడాలి, ఒక సిద్ధాంతంగా మాట్లాడాలి. అంతేగాని ఆయన పంచెలు తీస్తాను, ఎముకలు తీసి మెడలో వేసుకుంటాను, మార్చురికి పంపిస్తాను, పిచ్చివాగుడు, బుద్ధి లేని వాగుడు, కల్చర్లెస్ వాగుడు, అది సంస్కారహీనమైన వాగుడు. ఒక సీఎం స్థాయి మనిషి మాట్లాడే మాటలే కాదు, అది అర్హతకి అనర్హుడు ఆయన సీఎం సీటు. అలాంటి మాటలు అలాగే మాట్లాడతాడు. అది మాట్లాడి ఒక సీఎం మాట్లాడే మాట ఒక తీరాది. ఇంతమంది సీఎంలు చూస్తారా దేశంలో, అపోజిషన్లు ఉంటాయి, ఇలాగ మాట్లాడతారా? ఈ భాష మాట్లాడతారా? వీధి రౌడీ భాష, చిల్లర భాష. నోరు తెరిస్తే చాలు ఆ వీధి రౌడీలాగా మాట్లాడటం. అతని గురించి అనవసరం. అతను ప్రజలు గుర్తించేశారు. ప్రజలు ఏదో పొరపాటు అయిపోయింది, ఇక కర్మ అనుభవిస్తాం, ఎప్పుడు దాకా ఉంటాడో అంతవరకు అనుభవించాలి అనే దేశంలో ఉన్నారు ప్రజలు. మీరు ఇందాక రాహుల్ గాంధీ అనే పేరు తీసినారు కాబట్టి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే ఈ మధ్యకాలంలో చాలా రోజుల నుంచి మనకు వినిపిస్తుంది రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి మధ్య కొంచెం స్పేస్ పెరిగింది, అసలు అపాయింట్మెంట్ దొరకట్లేదు అని. అంటే ఒకవేళ అదే నిజమైంది అనుకుందాం, ఎందుకు అయి ఉంటుంది? బేసిక్గా రాహుల్ గాంధీ కదా ఇక్కడ పెట్టింది. కాంగ్రెస్ అధిష్టానానికి ఒకటే స్ట్రీట్ లైన్ పాలసీ అది. ఎవరు మూటలు ఎక్కువ అందిస్తారో వాళ్ళు రెండో శ్రీకృష్ణుడు,
వాళ్ళ మూటలు అందించడం అనేది అధిష్టానానికి మూటలు అందించాలి. మీకు కర్ణాటకలో చూడండి, కర్ణాటకలో కూడా సిద్ధరామయ్యకి పోటీగా ఇంకో డిప్యూటీ సీఎం అతను మూటలు రెడీ చేస్తున్నాడు. సో ఎప్పుడు సీతారామయ్య నింపుతారో ఎప్పుడు ఈయన ఎక్కిస్తారో తెలియదు, ఆసిలేషన్ జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడీగా ఉన్నాడు. మీరు చాలా లాస్ట్ టైం కూడా అన్నారు అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు మీ దగ్గర తప్పనే వేరే దగ్గర వినట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ సీఎం అనే ప్రస్తావన వచ్చిన ప్రతిసారి చాలా మంది కూడా ఏం మాట్లాడుతున్నారు అంటే ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు, లేదా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ముందు తీసుకొద్దామా అని మాట్లాడుతున్నారు. కానీ ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే పేరు మాత్రం మీరు ఒక్కరే ప్రస్తావిస్తారు. ఎందుకంటే నాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సోనియా గాంధీ ముందే చెప్పింది. మీరు గతంలో ఒకసారి రికార్డ్స్ తీసుకుంటే తెలుసు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పాడు, నువ్వే సీఎంవి, అనుకోని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చేసాం, నీ సమయం నీకు వస్తుంది, వెయిట్ చేయి ఓపుగానే అని చెప్పింది ఆవిడ నాకు. సో నేనే సీఎం అవ్వాల్సింది. కాకపోతే చాలా మంది కూడా చెప్తారు కదా అది నిజమని ఎట్లా అనుకుంటా. కోమటిరెడ్డి ఓపెన్గా చెప్పాడు, సీక్రెట్గా చెప్పలా, ఓపెన్గా ప్రెస్ మీట్లోనే చెప్పాడు. సో అందుట్లో అతని కెపాసిటీ ఉంది. ఆల్రెడీ మినిస్టరు, ఇండస్ట్రియలిస్ట్ ఉన్నవాడు, మూటలు ఎక్కువ ఘనమైన మూటలు అందివ్వగలడు. రేవంత్ రెడ్డికి మొన్నటిదాకా మంత్రి కూడా కాదు, సడన్గా ముఖ్యమంత్రి అయ్యాడు. అతనికి ఏమీ పెద్ద పెద్ద సర్కిల్ పెద్ద పరిచయాలు లేవు. ఇప్పుడు సీఎం అయినా చేసుకుంటున్నాడు. సో ఇతను ఇవ్వగలిగిన మూటలు కన్నా అతను పెద్ద మూటలు ఇవ్వగలడు. కనుక అతని కాంగ్రెస్ అంతే నిన్ను చూపిస్తూ ఇంకోని తోస్తూ ఉంటారు, నువ్వు రెడీ అవ్వరు. కాంగ్రెస్ కల్చర్ ఇందిరాగాంధీ రోజులు ఒక సీఎం పనిచేస్తుంటే ఇంకో సీఎం తోస్తూ ఉంటారు వాళ్ళు, సీఎం క్యాండిడేట్. ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి చూడండి, వాళ్ళ కల్చర్ అది, వాళ్ళ డిఎన్ఏ అది. ఆ డిఎన్ఏలో జరుగుతుంది, అది జరుగుతుంది. వాళ్ళు లెక్కండి. నాకు తెలిసిన ఫస్ట్ రెండో కృష్ణుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మూడో కృష్ణుడు ఉన్నాడు, అది ఎన్నికల టయానికి బట్టి విక్రమార్క, దళిత కార్డు, దళితుడు ముఖ్యమంత్రి చేశాం, ఆయన దళిత కార్డు అప్పుడు వాడటానికి మూడో ముఖ్యమంత్రి ఆయన, మూడో కృష్ణుడు. ఇది వాళ్ళ పాలసీ. అది నాకు తెలిసిన నా సోర్సెస్ నుంచి నాకు అర్థమైన ఒక పాలసీ వాళ్ళది. కానీ రీసెంట్గా నాకు కొంచెం తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ ఒకవేళ రాహుల్ గాంధీ మార్చాలనుకున్నప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ అందరు కాకుండా క్యాబినెట్లో ఉన్న వాళ్ళు కాకుండా ఇతరుల్ని తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారేమో అన్నట్టు బీసీ వాదాన్ని తీసుకొచ్చి ఒక బీసీ పర్సన్ని అక్కడ పెడదామని చెప్పేసి అంత చేయరమ్మా. రాహుల్ గాంధీ అంత చేయరు. రాజకీయంగా ప్రజల తరపున ప్రజలు కోరుకునే పద్ధతిలో కాంగ్రెస్ చేస్తుంది, రాహుల్ గాంధీ ఆలోచిస్తారంటే చాలా భ్రమ. మీరు వాళ్ళని గురించి కాంగ్రెస్ డిఎన్ఏని గురించి, కాంగ్రెస్ యొక్క కల్చర్ గురించి, కాంగ్రెస్ యొక్క రాజకీయ నేపథ్యం గురించి స్టడీ లేకుండా మాట్లాడే మాటలే. వాళ్ళు కాంగ్రెస్ డెఫినెట్గా ఎట్లా అయితే ఎవరిని పెడితే వాళ్ళు మూటలను రొటేట్ చేయగలరు, ఫైనాన్షియల్గా ఎట్లా చక్రం తిప్పగలరు వాళ్ళని చూస్తారు. వాళ్ళని చూస్తారు. మరి ఇదే క్వశ్చన్కి చెప్తున్నా, కోమటిరెడ్డి గురించి అన్నారు కాబట్టి, ఇట్లాంటి కోమటిరెడ్డి అంత పవర్ ఉన్న వ్యక్తి అన్నప్పుడు మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒక మినిస్ట్రీ తెచ్చుకోలేకపోతున్నాడు. మరి అంటే ఈయన ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా ఉండాలి కదా. మరి రాజగోపాల్ రెడ్డి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అసలు ఆయనకి పదవి వస్తుందా లేదా అని ఒక భయంతో ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డి సీనియారిటీ ఎంత, అతను ఎప్పుడు మినిస్టరు, కోమటిరెడ్డి ఎప్పటి ఒక కమిట్మెంట్తోనే కదా మళ్ళీ కమిట్మెంట్ ఏమైనా సీనియారిటీ మినిస్టర్ సీఎం హోదా అనేది కోమటిరెడ్డికి అర్హత ఉంది. ఎప్పటి నుంచో ఉన్నాడు, మినిస్టరు చేశాడు, గతం ఉంది, గత చరిత్ర ఎంతో ఉంది, కాంగ్రెస్ తోటి ఎంతో అలక్యం ఉన్నాడు, కాంగ్రెస్ కష్టకాలంలో కూడా కాంగ్రెస్తో ఉన్నాడు. అదే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కష్టకాలంలో కాంగ్రెస్తో లేడు, బీజేపీకి లేడు, మళ్ళీ వచ్చాడు. కనుక ఆ తేడాలు ఉంటాయి. అంటు పెట్టుకుని ఉన్నవాడు, విషయం పైసల విషయం బలంగా ఉన్నవాడు, ఇండస్ట్రీస్టు కావాలంటే ఢిల్లీకి కూడా వచ్చి చక్రం తిప్పగలిగినవాడు అని లెక్క చూస్తారు. కాంగ్రెస్ నేపథ్యం ఎవరైతే చక్రం తిప్పగలడు, ఎవరైతే ఫైనాన్షియల్ మోటార్లని గట్టిగా క్రోడీకరిస్తారో ఇది చూస్తారు. వాళ్ళు ప్రజల నాయకుడు, ప్రజల నుంచి వచ్చే నాయకుడు, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు వాళ్ళకు ఉండదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా జెంటిల్మెన్గా ఆయన అలా చూస్తూ ఉంటారు. జెంటిల్మెన్గా ఆయన్ని అలాగే జెంటిల్గా ఆయన వీళ్ళకి కాదు కదా. ఈయన కూడా అన్నాడు కదా, బట్టి విక్రమార్క కూడా బట్టి ఏమన్నాడు, వాళ్ళ వైఫ్ ఏముంది, మేము ముఖ్యమంత్రి అవుతామని ఎంతో కష్టపడ్డాం, ఆఖరి నిమిషంలో తన్నుకుపోయారు, నాదే ముఖ్యమంత్రి అని మొదటి నుంచి చెప్పుకుంటావు. అంటే నువ్వే ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ నలుగురికి చెబుద్ది. ఒకరిని ముందు కూర్చోబెడితే వీళ్ళిద్దరిని వెనకాలతో వస్తూ ఉంటుంది. అది కాంగ్రెస్ కల్చర్. మనం చెప్పగల వాళ్ళే బట్టి విక్రమ్ వైఫ్ అదే చెప్పింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే చెప్పాడు, సారీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే చెప్పాడు, నువ్వే ముఖ్యమంత్రి సోనియా చెప్పిందని ఆయన.
అలా అలా ఉంటాయి వాళ్ళ వాళ్ళ అంతే. వాళ్ళ గురించి పెద్దగా మనం ఏదో ప్రజల దురదృష్టం తెలంగాణ యొక్క అంత వెలుగు వెలిగిన తెలంగాణ, దేశమంతా తెలంగాణ అంటే అలా తల ఎత్తు చూసింది, గ్రోయింగ్ ఎమర్జింగ్ స్టేట్ అని మొత్తం సీఎం కేసీఆర్ అని తెలంగాణ సీఎం అంటే దేశమంతా చూసింది. ఇవాళ ఎక్కడయ్యా మీ సీఎం అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర పడుంటారు ఒక నలుగురు, అందులో ఒకడు మా సీఎం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి దిగిపోయింది. బ్రాండ్ మీరే మన గుండె చేసి చెప్పండి. 2-3 ఏళ్ల క్రితం తెలంగాణ అంటే ఏంటి, ఇవాళ ఏంటి? తెలంగాణ అని దేశమంతా మాట్లాడింది. ఓ తెలంగాణ, యూఆర్ ఫ్రమ్ తెలంగాణ. మేము కలారా ఎయిర్పోర్ట్లో చూసాం, తెలంగాణ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో, అక్కడ బాంబే ఎయిర్పోర్ట్లో, గుజరాత్ ఎయిర్పోర్ట్లో వెళ్ళి యూఆర్ ఫ్రమ్ తెలంగాణ, ఓ తెలంగాణ ఇప్పుడు అనమంటున్నాం. సరే, అపార్ట్ ఫ్రమ్ మర్యాద పోయింది. తెలంగాణ యొక్క విలువని, ఈ బ్రాండ్ ఇమేజ్ని పడగొట్టేశారు ఈ కాంగ్రెస్ ఈ సంవత్సరాల్లో. దౌర్భాగ్యాలు రాష్ట్రం యొక్క పరువు తీశారు. సో అపార్ట్ ఫ్రమ్ తెలంగాణ పాలిటిక్స్, ఇప్పుడు ఒకసారి చూసుకుంటే కనుక వెరీ హాట్ టాపిక్ మనకి ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్నాయి చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ పాయింట్ ఇన్ టైంలో మనము నిన్న కాక మొన్న చూసుకున్నప్పటి నుంచి ఏంటంటే 26 గంటల నుంచి 34 గంటల్లో ఏదో యాక్షన్ తీసుకోబోతున్నారని చెప్పేసి పాకిస్తాన్ నుంచి కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు, ఇండియా యాక్షన్ తీసుకోబోతుందని చెప్పేసి, మిలిటరీ యాక్షన్. సో ఇప్పుడు మోడీ ప్లాన్ ఏదై ఉంటుంది అంటే సర్జికల్ స్ట్రైక్స్ లేకపోతే ఇంకా జరగబోతుంది? మోడీ వీళ్ళలాగా తొందరపడి కంగారుపడి హడావిడి చేయి కాదమ్మా. మోడీ అన్ని రకాలుగా వాళ్ళ బంధిస్తున్నాడు. మోడీ దౌత్యపరంగా అన్ని దేశాల యొక్క సపోర్ట్ తీసుకుంటున్నాడు. అన్ని దేశాలు మీరు గో అహెడ్, ఇంక్లూడింగ్ అమెరికా, మీరు గో అహెడ్ చెప్పేసి మీరు గో అహెడ్, మీకు మేము అండగా మేము సపోర్ట్గా ఉంటాం అనేసారు. సో దౌత్యపరంగా అగ్రరాజ్యాలన్నింటినీ మనకు సపోర్ట్గా తీసుకొచ్చాడు. నెక్స్ట్ సింధు నది క్లోజ్ చేయటము, వాణిజ్యపరంగా వాళ్ళ మిగతా వీటి పరంగా బంధిస్తున్నాడు. వాళ్ళ చక్రబంధం చేసి వాళ్ళ దారికి తీసుకురావటం. వాళ్ళు అప్పటికీ దారికి రాలేదు. చక్రబంధం చేసినా కూడా మళ్ళీ నిన్న కూడా తరిమి కొట్టారు. ఇంకా వాళ్ళు కుక్కగడ్డకు చెప్పదు అన్నట్టు వాళ్ళకి తగిలినా ఇంకా వెనకపోతే ఎలుగు తోక తెచ్చి ఏడాది ఉతికినా అంతే, మేము ఇంతే, మేము మూర్ఖులం, మేము రోగ్ కంట్రీ, మేము దౌర్భాగ్యులం, మేము నీచ నికృష్ట ప్రభుత్వం మాది, మా చిల్లర ప్రభుత్వం మీద మేము ఇంతే, మాది ఫ్యాక్టరీ, టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ, మేము ఇలాగే ఉంటామని వాడు కూర్చుంటే వాళ్ళకి తగిన శాస్తి ప్రపంచ పటంలో ఇది లేకుండా పోతుంది. పాకిస్తాన్ అనేది లేకుండా పోతుంది. ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇప్పుడు ఈ దౌత్యపరంగా అన్ని రకంగా చేసి ముందు ఆక్యుపైడ్ కాశ్మీర్ని మన సొంతం చేసుకునే ప్రక్రియ జరుగుతుంది నా ఉద్దేశంలో. ఆయనకున్న ముందు ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం తీసుకుంటేనే అక్కడ అది ఆగిపోద్ది. వాళ్ళు నోరు అది కాదు అని వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళ పాకిస్తాన్ అనేది ఈ ప్రపంచ పటంలో లేకుండా పోతుంది. ఆ స్థితి తెచ్చుకోరు అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు దౌర్భాగ్యులు. వాళ్ళ పిల్లలు జనాలు, వాళ్ళ ప్రజల్లో పాల ప్యాకెట్ 140 రూపాయలు, బ్రెడ్ ప్యాకెట్ 60 రూపాయలు. సిగ్గు శరం లేదు ఆ ప్రభుత్వానికి, సిగ్గు శరం లేదు ఆ పాకిస్తానీలకి, ఆ పాలకులకి. పిల్లలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ ప్రజలు అడుక్కు తింటా ఉంటే ఇక్కడ కాశ్మీర్ అని ఇండియా మీద విషం కక్కుతూ వాళ్ళు అంతే. అందుకని అంటారు పాకిస్తాన్ ఒక రోగ్ కంట్రీ, ఒక చిల్లరచ్చి దరిద్రపు కంట్రీ, అది అడుక్కు తినే కంట్రీ. ఇప్పటికే ప్రపంచంతో అంత దగ్గర అడుక్కుంటుంది చెప్పెత్తుకుని. ఇంకా దానికి సిగ్గు రాకపోతే, సిగ్గు సరే రాకపోతే ఆ ప్రభుత్వానికి తగిన కూడా పోవటం వాళ్ళ ప్రపంచ పటం లేకుండా పోతుంది. ఇంకా ఇలాంటి పాకిస్తాన్ కన్నా మన దేశంలో పాకిస్తాన్ని ప్రేమించే శత్రువులు కొంతమంది ఉన్నారు. వీళ్ళని కూడా గట్టి అన్నారు కదా, సమర్థించే వాళ్ళు కూడా ఈ దరిద్ర వాడు వాద్రా ఉన్నాడు, సోనియా గాంధీ అల్లుడు వాద్రా ఉన్నాడు. వాడికి బుద్ధి జ్ఞానం, రాబర్ట్ వాళ్ళ బుద్ధి జ్ఞానం ఉందో? కడుపుకు అన్నం తింటున్నాడా? ఈ భూమి మీద పుట్టాడు, ఇబ్బంది పెట్టాడు. వాడికి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందో? సన్నాసి ఏం మాట్లాడుతున్నాడు? అక్కడ కాశ్మీర్లో జరిగిన దానికి కారణం హిందువులట. హిందువులు ఎక్కువైపోయి ముస్లిమ్స్ని తక్కువ చూపిస్తే ఆందోళన జరిగిందట. సిగ్గుదాడికి వాడు మనిషి అయినా వాడు పశువా? మనిషి పుట్టుక వాడు పుట్టింది వాదన. సిగ్గు శరం లేని దౌర్భాగ్య కాంగ్రెస్లు ఇలా మాట్లాడతారు. వాడేమో ఇంకోడేమో ఇక్కడ పాకిస్తాన్ మేము ప్రేమిస్తాం తప్పేంటి అని దయాకర్ తప్పేంటి అని అడుగుతాడు. ఇలా మనుషుల పశువుల కడుపుకు అన్నం తింటారా? ఈ తల్లి గడుపులు పుట్టారా? ఈ తల్లి గడుపులు పుట్టిన పుచ్చొక్కాయలు కాదు ఈ దరిద్రులు కాంగ్రెస్లు. ఈ కాంగ్రెస్ ద్రోహులు ఉన్నారు. వాడు ఓవైసీ 10 రోజులు ఇవాళ కన్నీళ్ళు కారు, ఇవాళ మొసలు కన్నీళ్ళు కాస్తున్నాడు. ఓవైసీ గారు 10 రోజుల క్రితం ఏమో అన్నాడు, ముస్లిమ్స్ అందరూ వీధుల్లోకి రావాలి, ధర్నాలు చేయాలి, అల్లలు సృష్టించాలి, అప్పుడు కానీ భారతదేశ ఆర్థిక స్థితి దెబ్బతింటుంది, అప్పుడు మన కంట్రోల్కి వస్తుంది ఎదవాగుడు వాగి రెచ్చగొట్టి ఇవాళ చనిపోయినాక
అంటే గిల్లి జోలబాటం అంటారు, అది ఓవైసీ గారు. ఈ దౌర్భాగ్యం వాళ్ళేమో పాకిస్తాన్ అంటే వాడు ఒప్పుకుంటున్నాడు, మేము 30 ఏళ్ళుగా చేస్తున్నాం ఈ దౌర్భాగ్యం, బ్రిటిష్ కోసం అమెరికా కోసం మేము ఈ దౌర్భాగ్యం చేస్తాం, వాడు నోటితోటి ఒప్పుకుంటున్నాడు. వీళ్ళు ఈ ఇంట్లో ఇక్కడ నుంచి గెంటేయాలి పాకిస్తాన్ అంటే కాశ్మీరు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా వీళ్ళేమో దౌర్భాగ్యులు. అది హ్యుమానిటీ, ఏంటి హ్యుమానిటీ? నా ప్రజల్ని చంపి, నా ప్రజల రక్తం చూసి, నా ప్రజల మతం అడిగి అవమానపరిచిన వాళ్ళని గెట్ అవుట్, మెడపట్టి గెంటేయాలని దానికి వాళ్ళ హ్యుమానిటీ, మానవత్వం ఏంటి? మానవత్వం ఏంటి? వాళ్ళ మీద మానవత్వం చూపించేది. నా దేశ ప్రజలు చంపి, నా దేశంలో రక్తం చిందించిన ఆ దౌర్భాగ్యుల్ని, ఆ దుర్మార్గుల్ని, ఆ దుండగిల్ని, నీచ నికృష్ట భ్రష్ట వాళ్ళని తరిమి కొట్టకుండా వాళ్ళ మీద మానవత్వం చూపించాలి. సిగ్గు శర ఉండదు ఆ ఫరూక్ అబ్దుల్లాకి. అడుక్కు తినే నా కొడుకులు వీళ్ళు అక్కడ వాడంతే. గతంలో కూడా ఫరూక్ అబ్దుల్లా గతంలో చైనా ఇంటర్ఫియర్ అవ్వాలన్నాడు కాశ్మీర్లో. సిగ్గు అసలు ఇక్కడ ఉంటారు, ఇక్కడ తింటారు, ఇక్కడ గాలి పీస్తారు, ఇక్కడ సొమ్ము తింటారు. చిల్లర నాకు కూడా బుద్ధి లేని చిల్లర నా కొడుకులు వాళ్ళు. ఫరూక్ అబ్దుల్లా గారు, ఆ అమ్మాయి ముఫ్తీ, ఎస్సీఎఫ్ఎస్ కాశ్మీర్, వీళ్ళు వాళ్ళు వేసే ఎంగిలి మెతుకుల కోసం పాకులాడే చిల్లర పురుగులు వీళ్ళు. ఈ దేశం కడుపులు పుట్టిన పుచ్చంకాయలు ఇలాంటి బాబతులు. వీళ్ళందరూ ఈ ఇంటర్నల్ శత్రువులు, బయట శత్రువులు కూడా. ఈ శత్రువులు ముందు దీని గురించి ఇప్పుడు మరి మోడీ గారు తీసుకునే స్టెప్ గురించి అయితే మనం ఇంకో 2-3 రోజులు వెయిట్ చూడాల్సిన ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అండ్ మళ్ళీ ఇంకొక టాపిక్తో రాజకీయంగా కానీ ఇలాంటి విశ్లేషణ ఖచ్చితంగా మనం చేయాలి. అండ్ ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఈరోజు మనం చిట్టిబాబు గారితో మాట్లాడిన విషయాలు. ఆయన రాజకీయ పరంగా కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న కొన్ని హాట్ టాపిక్స్ గురించి చాలా క్లియర్గా తన విశ్లేషణ చెప్పడం జరిగింది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.